వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్. మనకు జాబ్స్ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్న తరుణంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి అయితే ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు, అదేవిధంగా ఎగ్జామ్ డేట్, శాలరీస్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇవన్నిటి గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 23/10/2025 వచ్చే నెల 23వ తారీఖు వరకు అయితే ఈ డేట్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఫీజీ ఎస్సీ వాళ్ళకి ఎంత, ఎస్టీ వాళ్ళకి ఎంత, ప్రిన్సిపల్కి ఎంత, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ప్రిన్సిపల్కి అయితే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 500, పీజీటీ అండ్ టీజీటీకి 500 అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి అయితే 500. అదేవిధంగా ఫర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే ప్రిన్సిపల్కి అయితే ఫీజు వచ్చేసి అప్లికేషన్ ఫీజు 2000 అండ్ ప్రాసెసింగ్ ఫీ వచ్చి 500, టోటల్ ఫీ 2500. అదేవిధంగా పీజీటీ అండ్ టీజీటీకి అప్లికేషన్ ఫీ 1500, ప్రాసెసింగ్ ఫీ 500, టోటల్ ఫీ 2000. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్కి వచ్చేసి అప్లికేషన్ ఫీ 1000, ప్రాసెసింగ్ ఫీ 500, టోటల్ ఫీ వచ్చేసి 1500. ఇది ఫీ గురించి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, సెంటర్ ఆఫ్ ఎగ్జామ్, డ్యూరేషన్ ఇవన్నీ విల్ బి నోటిఫైడ్ అండ్ వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ప్రిన్సిపల్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, పీజీటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, టీజీటీ ఆ వివరాలు చూద్దాం. ప్రిన్సిపల్కి వచ్చేసి మొత్తం వేకెన్సీలో 225 పోస్టులు అయితే ఉన్నాయి. పీజీటీ వచ్చేసి 1460 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా టీజీటీస్ 3962 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసి 228, ల్యాబ్ అటెండెంట్ 146, టోటల్గా వచ్చేసి 7,267 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సబ్జెక్ట్ వైజ్ అయితే ఈ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్కి వచ్చేసి టోటల్ 112, అన్రిజర్వ్డ్ 47, ఈవేస్ ఇట్లా ఈ విధంగా మొత్తం ఇచ్చిండు. ఇవి కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా, మన ఛానల్ని ఫాలో కండి. నెక్స్ట్ వచ్చేసి శాలరీ ఎంత, శాలరీ ఏ పోస్టుకు శాలరీ ఎంత. ప్రిన్సిపల్కి వచ్చేసి 12th బేసిక్ అయితే ఇవ్వడం జరిగింది. 78,800 నుంచి వెళ్ళి 2,09,200 వరకు అయితే ఉండడం జరిగింది. అదే పీజీటీకి 47,600 బేసిక్ నుంచి వెళ్ళి 1,51,100 వరకు అయితే ఉండడం జరిగింది. టీజీటీకి 44,900 నుండి 1,42,400 వరకు అయితే ఫీజు ఉంది. ఈ విధంగా చాలా మంచి శాలరీ అయితే ఉందండి. ఆర్ట్ కానీ ఫీమేల్ అన్నీ చూడండి 35,000, 29,000 ఇవన్నీ బేసిక్లు అన్నట్టు. చాలా మంచి నోటిఫికేషన్, ఎవరు కూడా మిస్ కావద్దు. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైర్ 1, టైర్ 2 మొత్తం కూడా ఓఎంఆర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్. టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. చాయిస్ ఆఫ్ మీడియం వచ్చేసి హిందీ కానీ ఇంగ్లీష్, ఈ 2 లాంగ్వేజ్లలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక సిలబస్ పీజీటీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే చూద్దాం ఒకసారి. పార్ట్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 క్వశ్చన్ 15 మార్క్స్, టీచింగ్ యాప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, డొమైన్ నాలెడ్జ్ కింద ఎక్స్పీరియన్షియల్ యాక్టివిటీ బేస్డ్ పెడగాజీ అండ్ కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 10 క్వశ్చన్స్, మొత్తం వీటికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, టోటల్ మార్క్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. పార్ట్ 6 వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీ 10 మార్క్స్ ఈ సబ్జెక్ట్, 40% క్వాలిఫై, మినిమం 8 మార్క్స్. పార్ట్ 6లో జనరల్ ఇంగ్లీష్ అండ్ హిందీ కలిపి 20 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో 40% అంటే దీంట్లో 4 టోటల్గా 8 మార్క్స్ అయితే రావాలి. ఇది పీజీటీ. ఇందులో నుంచి వెళ్ళి 1:10 అయితే తీయడం జరుగుతుంది. దీని తర్వాత టైర్ 2 ఎగ్జామ్ వచ్చేసి సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఈజ్ అప్లోడెడ్ ఆన్ ద వెబ్సైట్. సిలబస్ అప్లోడ్ చేశారు. దీనికి ఆబ్జెక్టివ్ 40 క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, 15 క్వశ్చన్స్కి 60 మార్క్స్,
అంటే ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్. టోటల్ టైం వచ్చేసి 3 hours. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే, మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ పీజీటీ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 1 ఎగ్జామినేషన్ తీసుకోరు, కేవలం టైర్ 2 ఎగ్జామినేషన్నే తీసుకుంటారట. టైర్ 2 ఎగ్జామినేషన్ ఓన్లీ. నెక్స్ట్ టీజీటీ సిలబస్ కూడా చూద్దాం ఒకసారి. జనరల్ అవేర్నెస్ 10 questions 10 marks, రీజనింగ్ ఎబిలిటీ 15 questions 15 marks. నెక్స్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 questions 15 marks. టీచింగ్ యాప్టిట్యూడ్ 30 questions 13 marks. డొమైన్ నాలెడ్జ్ మొత్తం 30 marks, టోటల్ 100. అదేవిధంగా లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఇవి కూడా 4 రావాలి, మొత్తం 12 marks. ఇది క్వాలిఫై అయితేనే దీన్ని ఎవాల్యుయేషన్ చేస్తారు. ఓవరాల్ టైం వచ్చేసి 2 hours 30 minutes. ఇది సేమ్ టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళను మళ్ళీ టైర్ 2కి తీసి సేమ్ ఇందులో కూడా టైర్ 2లో 40 questions ఆబ్జెక్టివ్ టైప్, డిస్క్రిప్టివ్ 15 questions, 40కి 40 marks, 15కి 60 అంటే ఒక క్వశ్చన్కి 4 marks ఉంటాయి. టైం వచ్చేసి 3 hours. ఇది టీజీటీ సిలబస్. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ టైర్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 10 questions 10 marks, రీజనింగ్ ఎబిలిటీ 15 marks, నాలెడ్జ్ ఆఫ్ ఐసీటీ 15 questions 15 marks, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 questions 30 marks, లాంగ్వేజ్ కాంపిటెన్స్ ఇస్ 30 marks. డ్యూరేషన్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి 2 hours మాత్రమే. టైర్ 2 వచ్చేసి స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో సేమ్ 40 questions 15 డిస్క్రిప్టివ్, 40 questions 40 marks, 15 questions 60 marks into 4. ఎగ్జామ్ టైం వచ్చేసి 3 hours. మెరిట్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద హాస్టల్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద టైర్ 2 ఓన్లీ. ప్రతి ఎగ్జామ్స్ కూడా టైర్ 2నే మెరిట్ లిస్ట్లో పరిగణిస్తారు, కాబట్టి అందరూ మంచిగా ప్రిపేర్ కాండి. ఈ ఎగ్జాము మనం చదివితే ఖచ్చితంగా కొట్టగలం. మన ఛానల్లో అయితే ప్రతిరోజు ఈఎంఆర్ఎస్ గురించి అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఫాలో అవ్వండి.